అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. ఆయుర్వేద అభిమానులారా, ఈ అమ్మాయికి మేము గత ఒక 10 రోజుల క్రితము ఏమిటి కుడి చెయ్యి యొక్క షోల్డర్ మీద దెబ్బ తాకిందని ఎక్స్రే చూపించినాము. ఇలా అమ్మ ఉండి మీకు చెప్పినట్టు విధంగా చేసింది. ఏంటంటే కోడి జుట్టు కూర కొంచెం కూరలన్నా ఆహారంలో పెట్టమన్నాం. ఒక పొడి ఇచ్చినాం, అంతేనా? పొడి ఇచ్చినావా? ఆ పొడి ఒక ఉత్తరేణి చెట్టులో కషాయంలాగా చేసుకుని ఆ పొడి కలిపి తాపి ఉన్నాం. తర్వాత తెల్ల మధ్య ఒక వేరే చెక్క ఇచ్చినావా, దాన్ని కూడా తాపించినవా? తాగినవా? తాగినావు. చూడండి, 10 రోజులకే ఈ యొక్క షోల్డర్లో కాంకి క్రాక్ ఇచ్చింది. ఈ షోల్డర్లు లేస్తుందో లేదని ఆర్థోపెడిక్ డాక్టర్లు బయట వీళ్ళు కూడా అనుమానపడ్డారు, అంతేనా? ఆటోమేటిక్గా ఈ అమ్మాయిది అతికింది లేపుతాను. చూడండి, దీన్ని పట్టిది పట్టి పట్టుకోమ్మా, చేయి పైకి లేపు. అది చూడండి, ఇది మేము చేసింది పెద్ద వైద్యం ఏం లేదండి. ఒక తెల్ల మద్ది చెక్క చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళు దాపించినవా? ఈ పట్టితో పాటు గోరువెచ్చని నీళ్ళు దాపించింది, కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిందండి. దానితోనూ దాదాపుగా 45 రోజులకు మనం రావాల్సిన రిజల్ట్ ఒక 11 రోజులకు 10 రోజులకు వచ్చింది. అంటే ఈ అమ్మాయి యొక్క అదృష్టం. ఎందుకంటే చిన్న లేత శరీరం కనుక, అంటే 18 సంవత్సరాల లోపు 9 నుంచి 7 నుంచి 18 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసు గల వాళ్ళ ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఇలాంటి రిజల్టే వస్తుంది. అలాంటి రిజల్ట్కు మీరు కంకణం కట్టుకొని మంచిగా ఆయుర్వేదాన్ని అభిమానించి దాన్ని మనం చేకూర్చుకుంటే ఖచ్చితంగా ఎలాంటి ఒక ఆర్థోపెడిక్ కానీ ఎలాంటి సమస్య కూడా తక్కువ అవుతుంది. తగ్గిందమ్మా? నమ్మకం ఉన్నదా? తగ్గిందారా? ఓకే, ఇలాంటిది మీరు అందరూ ఉపయోగించుకోగలని మా యొక్క కోరిక. చూడండి ఆయుర్వేద అభిమానులారా, ఈమె పేరు ముత్తమ్మ. మేము గత 2 నెలల క్రితం పెట్టినామండి. ఈ చెయ్యేనా? ఈ చెయ్యి, ఈ షోల్డర్ ఇక్కడ వలిగిందండి. ఇక్కడ ఈమె బిడ్డ, వీళ్ళ పెద్ద తమ్ముడు, ఈ బిడ్డ, వీళ్ళ భర్త అందరు కలిసి మేము ఒకటి ఆయుర్వేదం చేసినాం. ఇదే విధంగా పట్టేసుకుంది ఉన్నది. కానీ ఇక్కడ అతికింది. ఈమె ఉండవలసిన ఆర్థిక ఇబ్బందులతోనో లేక ఏదో ఉన్నది, ఏమైతే లే అనుకున్నది. నేను తైలం తయారు చేసి తైలం అర్థం చేస్తే ఖచ్చితంగా చెయ్యి వస్తుందని చెప్తాంటే కొద్దిగా వాళ్ళు అశ్రద్ధ పెడతారు. నేను అనేది ఏంటంటే, మీకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చూపించిన సంజయ్ అనే అమ్మాయికి 11 రోజులకే రిజల్ట్ వచ్చింది. ఈమెకు దాదాపుగా 15 రోజులకు 45 రోజులకే రిజల్ట్ వచ్చింది. కానీ వీడక్కడ వెళ్ళాక తైలం మర్దన చేయక ఈ చెయ్యి అనే షోల్డర్ వస్తుంది. లేపు, నెక్స్ట్ ఒకరికి లేపు, లేపలే, ఇంకా చెయ్యి ఇటాను. అగో చూడండి, ఇక్కడ అతికింది, ఎంతో కొంత పని చేయగలుగుతుంది. కానీ తైలం మర్దన చేస్తే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ఇలాంటి ఒక ఆర్థోపెడిక్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ, ప్రమాదకరం జరిగి కాళ్ళు చేతులు ఇరిగిన ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా అతి తక్కువ కాలంలో రిజల్ట్ రావడానికి తైలం మర్దనానికి ప్రయత్నం చేసుకున్నప్పుడే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ఈమెకు దాదాపు 70% వచ్చినట్టు, ఇంకా 30% కూడా ఉన్నది. అది కూడా తైలం మర్దన చేయించుకుంటావా? అదొక ఆయిల్ తయారు చేసుకుంటావా? పైసలు ఎందుకు ఇస్తలేవు? నీకు ₹1,00,000 బయటికి పోలే కానీ నీ కాడ ఉన్న కొంచెం ఆర్థిక డబ్బులతో కొంచెం మంచి పూర్తిగా చేయించుకోవాలి వైద్యం. అర్థమైందా? చేయించుకుంటావా? ఇలాంటి వాళ్ళు ఇలా అశ్రద్ధ చేయొద్దండి. ఖచ్చితంగా పూర్తి ఒక వైద్యం చేసుకుని ఎక్కువ చేయడానికి కొంచెం పైకి లేపేం కదా. కానీ లేపు, ఇప్పుడు ఇప్పుడు లేపలే, ఇంకా లేస్తుంది మంచిగానే, ఇంకా చేస్తుంది. ఇలా కాకుండా మంచిగా ఉండాలని ఆశిస్తూ మీరు కోరిక తీసుకుని